ఏనోష్ ఏడు ఏనోష్ ఏడి ఎలా రా అలారం కట్టే బండి అలారం కట్టే అలారం కట్టే అమ్మా ఏంటంటే బహుమతులు ప్రదానం జరుగుతుంది. ఒక 5 గిఫ్ట్లు శాంతరా గారు వారి పేరు మీద ఇద్దాం. ఎందుకంటే నాకు ఈ సమయంలో మా నాన్న గుర్తుకొచ్చాడు. తీసుకురాలేరండి మీకు అర్థమైంది, నాకు అర్థం అవ్వలేదు. తాళం పట్టుకో దీపో చిన్న 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 రైట్ ఇచ్చి దా మంచిది. రెండవదిగా జోష్ గాషాల జోష్ అందరికీ ఉన్నారు. నా పేరు చూసా నా చతుర్త నీవు నాకు పూజ సిద్ధవచ్చును నూనెతో నా తల అంటూ నీ కీర్తనలో ఆ గిన్నెలు వెళ్ళే పొలుచున్నది. కీర్తనలో 23 5 టీ ప్రిన్సీ అండి. టీ ప్రిన్సీ రాలేదా? కే వరుణ్ నయన్ సందన్ అమ్మా రెండు మరి వాళ్ళు చెప్తారా? వాళ్ళు మొదలు వాక్యం అమ్మ నానమ్మ చెప్తుందా అమ్మ చెప్తుందా? నయన్ చందన్ అమ్మ ఉన్నాడా? నిద్రగారా? అయితే 2 పేర్లు రాసావు. రేపు ఆదివారం తీసుకుంటే పంపించేసాను స్కూల్కి. అమ్మాయి నువ్వు గుర్తుపెట్టుకోవాలి పేర్లు రాసుకో. ప్రిన్స్ ఒకటి, వరుణ్ ఒకటి, నయన్ చందన్ ఒకటి, తర్వాత తమ్ముడు ఒకటి, తర్వాత క్లౌదియా అందరికీ వందలు. నా పేరులోది బిడ్డలను కట్టేసి దంజుడు ఎఫోవా వారిని తప్పించుడు. కీర్తనలో 51 కీర్తన 1 చరణ. సుబ్బు దేవదూత అందరికీ వందలు. నా పేరు సుబ్బలక్ష్మి. యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. కీర్తన 18 కీర్తన 1 చరణ. రక్షిత దమ్మా అందరికీ వందన. పేరు రక్షిత. నీ పంతులారా ఫోన్ పట్టి ఆనంద గణం చేయడి. కీర్తనలో 30 కీర్తన 1 చరణ.
దీపు తీసుకెళ్ళి తాతను. ఇక్కడికి చిన్నపిల్లల సెక్షన్ అయింది, మొదటి భాగం అయింది, రెండో భాగం ఉంది. తీసుకెళ్ళి హర్ష, చంద్రమల్ల హర్ష, దశల నూరా ఈ పక్కనట్టు ఇంకా ఇవి పట్టుకురే తాను పట్టుకుంటున్నారు. అందరికీ వందనాలు. నా పేరు హర్ష. పాత నిబంధన పుస్తకములు 39, ఆది కాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండో గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజులు రెండో గ్రంథము, దినవృత్తాంతులు మొదటి గ్రంథము, దినవృత్తాంతులు రెండో గ్రంథము, ఇజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతము, ఇర్మియా, విలాపి వాక్యములు, ఎహెజ్కేలు, దానియేలు, యోషియా, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. అక్కడ నందకిషోర్ మాట్లాడకండి. నా పేరుంటే 2 మూలాలు మీ తలపై ఎత్తిరండి. మేము తల్లి ప్రయించినట్లు ప్రాథమిక తలుపులాలు మిమ్మల్ని లానెత్తిండి. తెట్టిన 24 కొండేపూడి హేమంత్. ఏంటది? అందరికీ వందనాలు. నా పేరు హేమంత్. యెరూషలేం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించే వారందరూ వద్దులు. నీ ప్రకారములలో నెమ్మది కలుగును గాక. కీర్తనలో 133 కీర్తన 6 నుంచి 7 చరణం. దొండపాటి యశ్వంత్. అందరికీ వందనాలు. నా పేరు యశ్వంత్. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. శుద్ధి చేయుట యథార్థులకు శోభస్కారము. కీర్తన 33 చరణం 1 చరణం. అంటే బాబా హాస్టల్ నుంచి వచ్చాడు కదా పర్లేదు. క్లాప్స్. హర్ష, దొండపాటి హర్ష. అందరికీ వందనాలు. నా పేరు హర్ష. నిన్ను ఆశించి వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుతూ కనుక వారు నిత్యము ఆనందంగా చేయుడు. కీర్తనలు 5వ చరణం 11వ వచనం. రాకేష్ మాస్టర్ లేకన బాబా. అందరికీ వందనాలు. నా పేరు రాకేష్. అందరికీ వందనాలు. నా పేరు రాకేష్. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవెలా తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ నిత్యము. కీర్తనలు 42 వందనాలు. కుందేటి సురేంద్ర. అందరికీ వందనాలు. నా పేరు ఐజక్. నీ అందు భయభక్తులు గల వారందరినీ నీ ఉపదేశమును అనుసరించు వారికి నేనే చెలగాడును. కీర్తన 163. గొంతు పోయింది అక్కడికి. వాటిని బాగా చెప్పా, మంచిది. ఇక అబ్బాయిలు అయ్యారండి, అమ్మాయిలు బాగా ఉంది. నాగేశ్వర గారు వెళ్ళండి. నాగేశ్వర గారు వస్తారు. కే రమ్య. అబ్బా రమ్య లేగమ్మా.
అందరికీ వందనాలు. నా పేరు రమ్య. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. కీర్తనలు 62 కీర్తన 1 చరణం. చంద్రమల్ల మేఘన మ్యాగీ ఎక్కడి నుంచి అనుకోండి. అందరికీ వందనాలు. నా పేరు తేజస్విని. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలోని వాక్యం ఉంచుకుని ఉన్నాను. కీర్తనలు 19:11. భక్తుల కీర్తన అందరికీ వందనాలు. నా పేరు కీర్తన. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచినారు. ఆయనకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లించున్నారు. ఇశ్రాయేలులో అందరినీ కాక కీర్తనలు 118 చరణం నుంచి పెట్టి 2 చరణం. భూమిక వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు భూమి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరం ప్రతి నిలిచువారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. భూమి ఆకాశంలో సృష్టించిన యెహోవా సీయోను నుండి నిన్ను ఆశీర్వదించును కనుక. కీర్తనలు 134 ఒకటి నుంచి పడుతున్నారు. షైని అందరికీ వందనాలు. నా పేరు శైని. యెహోవా రాజ్యము చేర్చున్నాడు. ప్రవాహము ఆయన వస్త్రం కింద ధరించి, యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు. కదలకునినట్లు భూలోకము సెరబచ్చి ఉన్నది. కీర్తనలో 93 కీర్తన 1 చరణం. మంచిది. వెళ్ళండి బోని ఇద్దా వాక్యం చెప్తే కదా. నయోమి అందరికీ వందనాలు. నా పేరు నయోమి. యెహోవా స్తుతించుడి, యెహోవా నామము స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములు మన దేవుని మందిరపు ఆవరణములలో నిల్చుండు వారులారా, యెహోవాను స్తుతించుడు. కీర్తనలు 135 కీర్తన 1-2 చరణాలు. నందనశ్రీ దమ్మ అందరికీ వందనాలు. నా పేరు నందనశ్రీ. యెహోవా దృష్టిల చేతుల నుండి నన్ను విడిపించుము. బలత్కారము చేసే వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. కీర్తనలు 140 కీర్తన 1 చరణం. అందరికీ వందనాలు. దొండపడి స్నేహ దమ్మ అందరికీ వందనాలు. నా పేరు స్నేహ. నా ప్రాణం యెహోవాను సన్నతించను. నా అంతరంగు నానున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించను. కీర్తనలు 103 కీర్తన 1 చరణం. విజయలక్ష్మి విజయలక్ష్మి. తర్వాత టి శ్రీ టి తాతపూడి శ్రీ. అందరికీ వందనాలు. నా పేరు విజయలక్ష్మి. సర్వజనులారా చప్పట్ల కొట్టుడి, శ్రేయధనులతో దేవుని కూర్చి ఆర్భాటం చేయుడు. కీర్తనలో 47 1 అందరికీ వందనాలు. శ్రీ తాతపూడి శ్రీ. అందరికీ వందనాలు. నా పేరు లక్ష్మీశ్రీ. సహోదరులారా, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. కీర్తనలు 133 కీర్తన 1 చరణం. మంచిది. రుబేను గోసాల సందీప్
బాబా అందరికీ వందనాలు. పేరు సందీపు దృష్టిలో ఆలోచిస్తున్నాడు. ఒక పాపల మార్గంలో ఒక అవవాసానికి చుట్టుకున్నాడు కూర్చుండట. ఏవో ధర్మశాస్త్రంలో దానించేవాడు దండిలో ఓటించడం. చాలు తప్పట్లు పట్టలేక అంతే దీపా దీపా శాలెం వచ్చాడా శాలెం శాలెం ఉందా అందరికీ చెప్పున్నాడు పాప మరియు కూర్చుండగా ఏవో ధర్మశాస్త్రం మంది ఆనందించు దేవరాత్రులు దాన్ని ధ్యానించేవాడు తండ్రి. అతడు నీటి కాలువల యోగనాథ్ పరిధి ఆ గోడకి అతనికి చాలా మంది పంపించి చెట్టు వారి నుందులు. కీర్తనలు 1-3 శాతం. లక్కీ లక్కీ అందరికీ వందాలు. నా పేరు లెక్కి. వరదలు వెలుగెత్తును యెహోవా వరదలు వెలుగెత్తును. వరదలు తమ అలలను యోరెత్తినట్లు చేయుచున్నవి. విస్తార జలముల దోషల కంటేను బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేను ఆకాశమునందు యెహోవాయే బలస్తుడు. కీర్తనలు 93:3-4 చరణాలు. మంచిది. దొండపాటి సింధు సింధు దమ్మ అందరికీ వందనాలు. నా పేరు సింధు. నేను కృపను కూర్చేదను నాయను కూర్చేదను పాడేదను యెహోవా నిన్ను కీర్తించాను. కీర్తనలు 1:3-1 తప్పట్లు పట్టనమ్మా ఏంటి స్వాతి దొండపాటి స్వాతి ఒక్క తప్పట్లు కొడతలేదు. అందరికీ వందనాలు. నా పేరు స్వాతి. యెహోవా నా కాపరి, నాకు లేమి కదా. పచ్చికలం చోట్ల ఆయన నన్ను పర్యటన చేయించున్నాడు. శాంతికరమైన చనువుని యొద్ద నన్ను నడిపించున్నాడు. తన నామం బట్టి నీతిమంతుడు నా ప్రాణముకు ఆయన దించుతున్నాడు. తన నామం బట్టి నీతిమంత మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. కీర్తనలు 23:1-2. రిషిత రిషిత అందరికీ వందనాలు. నా పేరు రిషిత. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టగా మునిపే నా మనసును హరించి ఉన్నావు. కీర్తనలు 139:2 చరణం. అందరికీ వందనాలు. నా పేరు హేమ్. ఆయన పట్టణపు పరిశుద్ధ పర్వతాల మీద వేయబడి ఉన్నది. యాకోబు నిసముల కంటే సీయోను గుమ్మములు ప్రియులై ఉన్నది. దేవుని పట్టణం మనుషుని నేను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంది. రాహాబును ఐగుప్తు బబులలో నాకు పరిశీలన నాకు తెలియచేయుచున్నాను. పిలిపియా తోరుల కృషులు చూడు మీరు అచ్చ జన్మించాలని ఉందాం. ప్రతి జన్మ దానిని జన్మించాలని సర్వనత దాన్ని స్థిరపరచాలని సీయోను గురించి చెప్పుకుంది. యెహోవా ఈ జన్మ రాయించినప్పుడు అక్కడ ఈ జనము సెలవిచ్చినని జన్మించేవి. పాటలు పాడచ్చు వాదంగా వాంచు మా ఓటములన్నీ నీ అందే ఉన్నవని వారందరూ. కీర్తనలు 87 కీర్తన 1-7. స్మైలీ అందరికీ వందనాలు. నా పేరు స్మైలీ. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడేలా. వారి ఆగ్రహము మనపైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడేలా. వారు మనలను ప్రాణంతోనే మింగివేసెదరు. జనములు మనలను ముచ్చివేసెను. ప్రవాహము మన ప్రాణం మీదుగా పొర్లి పారేయుండెను. ప్రవాహులై ఘోషించు జనములు మన ప్రాణం మీదుగా పొర్లి పారేయుండెను అని ఇశ్రాయేలు అందరు గాక. కీర్తనలో 124 కీర్తన 1-5. ఉందా మను
అమ్మ చిన్నదండి బాగా పండు వెళ్ళిపోయావా కీర్తన అదే చెప్పు. నేను ఎల్లప్పుడూ అందరికీ వందనాలు నాపై కీర్తనకి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నదించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కీర్తనలు 34 కీర్తన 1 శయనం. బాగా చెప్పు, వెరీ గుడ్. మా నువ్వు అమ్మాయికి మాట తీసుకో, ఇప్పుడు మాట తీసుకో. స్మైల్ అయిపోయింది కదా కుసుమా, తెచ్చేమ్మా మాట కుసుమా. అందరికీ వందనాలు. నా పేరు కౌసాలి కుసుమ. నేను నీకు ఇప్పుడు కూర్చియు న్యాయము కూర్చియు పాడేదను. యెహోవా నిన్ను కీర్తించేదను, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. ముఖచిత్రుడు నా యొద్ద నుండి తొలగిపోవలను. దౌర్జన్యమును నేను అనుసరింపను. పొరుగువారి చాటున దూషించు వారిని నేను సంహరించదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. కీర్తనలో 101 కీర్తన 1 నుంచి 5 చరణాలు. కొట్టరా చెప్పట్లా సిరి రండి టీచర్ గారు. అందరికీ వందనాలు. నా పేరు గోసాల సిరి. కొత్త నిబంధన పుస్తకములు 27. మత్తాయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, రోమీయులకు, కొరింథీయులకు రాసిన 1 పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సాయులకు, దెస్సలోనికి రాసిన 1 పత్రిక, దెస్సలోనికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 1 పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, తీతుకు, పిలెమానుకు, హెబ్రీలకు, యాకోబుకు, పేతురు రాసిన 1 పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక, యూదా ప్రకటన గ్రంథం. అమ్మా ఇంకా సండే స్కూల్ పిల్లలు పొరపాటు నా టీచర్ గారు కానీ ఎవరైనా పేర్లు రాయకపోతే చెప్పలేని తల్లులు పిల్లలు ఎవరైనా ఉంటే చెప్పండి అమ్మ, తల్లులు వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. అమ్మ రండి రా, దా దా రండి, మిత్ర రండి అమ్మ రండి. ఇలా రండి, పెద్ద ఇలా ఇంకెత్త దాన్ని. Hi, my name is Sharon. I am studying 4th class. I tell above, and behold, you will conceive in your womb and bring forth a son, and shall call his name Jesus. Luke chapter 131. Thank you. Very బాగా చెప్పు, దమ్మా గ్లోరీ. వందనాలు. నా పేరు గాయత్రి. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో అల్పమైన దానివి కాదు. మేకా 5:2. అమ్మా ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా ఇంకా చెప్పాలని ఆశ కలదు.